ఆత్మజ్యోతి ఛానల్కి స్వాగతం. మన ముందు వీడియోలో హస్తినాపురం గురించి, అలాగే ధృతరాష్ట్రుడు పాండురాజు యొక్క వివాహం గురించి, అలాగే పాండురాజు యొక్క శాపం గురించి తెలుసుకున్నాము. ఈరోజు మన వీడియోలో కుంతీదేవి అలాగే కర్ణుడి కథ గురించి తెలుసుకుందాము. ఇంతకీ కుంతీదేవి ఎవరు, అలాగే కర్ణుడు ఎలా జన్మించాడు, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే, ఎన్నో సంవత్సరాల క్రితం చాలా సౌందర్యము గల ఒక రాజకుమార్తె ఉండేది. ఆమె పేరే కుంతి. ఆమెను కుంతీభోజ మహారాజు దత్తపుత్రికగా పెంచుకున్నాడు. సౌమ్యత, సహాయ స్వభావం వలన అందరూ ఆమెను చాలా ఇష్టపడేవారు. ఒకరోజు కోపిష్టి అయిన అలాగే జ్ఞానవంతుడైన ఋషి రాజభవనానికి వచ్చేశారు. ఆయనే దుర్వాస మహర్షి. ఆయనకు సేవ చేయడం కోసం కుంతినే ఎన్నుకున్నారు. ఆమె ఆయనకు భోజనం పెట్టింది, సౌకర్యం కల్పించింది, ఆయనకు ఎన్నో సేవలు చేసింది. అత్యంత గౌరవంతో దుర్వాస మహర్షిని చూసుకుంది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు వీడ్కోలు చెప్పే సమయంలో ఋషి చాలా సంతోషపడి, కుంతి, నీ వినమ్రత నాకు చాలా నచ్చింది. అందుకే నేను నీకు ఒక వరం ఇస్తాను. నేను ఒక మంత్రాన్ని నేర్పుతాను. దాన్ని జపిస్తూ నువ్వు ఏ దేవుణ్ణి ఆలోచించినా ఆ దేవుడు నీకు ప్రత్యక్షమయ్యి ఒక శిశువును ప్రసాదిస్తాడు అనే గొప్ప వరాన్ని దుర్వాస మహర్షి కుంతిదేవికి ఇచ్చాడు. ఆ శిశువుకు ఆ దేవుని శక్తులన్నీ ఉంటాయి అని కూడా చెప్పారు. కుంతీదేవి చాలా ఆనందంతో ఆ మంత్రాన్ని శ్రద్ధగా నేర్చుకుంది. కానీ ఇక్కడే తను పొరపాటు చేసింది. నేను ఈ మంత్రాన్ని మర్చిపోతే, ఒకవేళ నేను ఆ మంత్రాన్ని సరిగ్గా చెప్పలేకపోతే, అలాగే మంత్రాన్ని తప్పుగా చెప్తే ఏమన్నా జరుగుతుందేమో, ఇలా మనసులో చాలా కలవరపడేది. ఒకరోజు ఇవన్నీ ఆలోచిస్తూ ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనుకుంది. కళ్ళు మూసుకొని సూర్యదేవుణ్ణి ఆలోచిస్తూ ఆ మంత్రాన్ని జపించింది. అప్పుడే ప్రకాశవంతమైన కాంతి విరజిమ్మింది. సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కుంతి, నువ్వు నన్ను పిలిచావు. నేను నీకు ఒక శిశువుని ప్రసాదిస్తాను అని చాలా మృదువుగా చెప్పాడు. కుంతి భయంతో, లేదు సూర్యదేవా, నేను సరదాగా చేసేశాను. నాకు ఇంకా వివాహం కాలేదు. నేను వివాహం కాని యువతిని. ఇది నాకు, నా కుటుంబాన్ని అపకీర్తిని కలిగించే విషయం. నాకు ఈ కుమారుడు వద్దు అని చెప్పింది. అప్పుడు సూర్యదేవుడు, ఈ మంత్రంతో దేవుణ్ణి పిలిస్తే అది రద్దు కాదు. ఏ దేవుణ్ణి పిలిచినా ఆ దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. నీకు ఒక శిశువుడు జన్మిస్తాడు. అతను నా ఆశీర్వాదంతో ఉంటాడు అని సూర్యదేవుడు చెప్పాడు. ఆమె కళ్ళ ముందే ఒక శిశువు ప్రత్యక్షమయ్యాడు. ఆ శిశువు బంగారు కవచకుండలాలతో మెరవసాగాడు. సూర్యదేవుడు, ఈ కవచకుండలాలు నీ కుమారుణ్ణి అజేయుణ్ణి చేస్తాయి అని చెప్పి ప్రకాశవంతమైన కాంతిలో సూర్యుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు కుంతి భయంతో ఉండిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ బిడ్డను నేనేం చేయాలి అని ఆలోచించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి వల్ల ఈ శిశువుని తన దగ్గర ఉంచుకోలేనని గ్రహించింది. ఎందుకంటే తనకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి గుండె నిండా బాధతో ఆ శిశువుని మృదువైన వస్త్రంలో చుట్టి ఒక గిన్నెలో పెట్టి నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది. అక్కడ కన్నీళ్లతో, నా బిడ్డ, నన్ను క్షమించు, దేవుడా నన్ను క్షమించు అని కోరుకొని, నాకు ఇక వేరే మార్గం లేదు అని చెప్పి ఆ గిన్నెను నీళ్లల్లో వదిలింది. అది ప్రవాహంలో తేలుతూ ఎంతో దూరం వెళ్ళిపోయింది. ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా కుంతి తన కుమారుణ్ణి మర్చిపోలేదు. తరచూ అతన్ని గుర్తు చేసుకుంటూనే ఉండేది. బాధతో నిండిపోయిన ఆమె హృదయం ఎంతో చలించిపోయేది. ఈ కుమారుడు మరెవరో కాదు, కర్ణుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను. సెలవు.